గోవిందాయ నమః. గత కొన్ని రోజుల నుండి మన ఛానల్లో జరుగుతున్న చర్చలు, కొన్ని ఖండనలు, ఫాలోవర్స్ ముందు నేను తీసుకొచ్చాను. అందరూ తెలిసిన విషయమే కదా. ఈ అంశాలకు స్వస్తి పలుకుదాం అనుకుంటున్నానండి. వ్యక్తిగతమైన చిన్న చిన్న విషయాలకి, పొరపచ్చాలకి వేద పండితుల్ని బయటకు లాగడము, వాళ్ళ పేర్లు పదే పదే వాడడం చాలా తప్పు. దాన్ని నేను ఖండించాను కూడా. మీరందరూ కూడా సహకరించారు. సహకరించినందుకు అందరికీ నమస్కారము, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక కుటుంబంలో కూడా ఏదో గొడవలు ఉంటాయి. కుటుంబంలో మనుషులు కూడా 4 రోజులు అలుగుతారు, మాట్లాడుకోరు. అంత మాత్రాన ద్వేషం ఉండి కత్తితో ఒకరినొకరు పొడుచుకుంటారని కాదు కదండి. మరలా కలిసిపోతారు, ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఉంటారు. అలాగే పొరపచ్చాలు కావచ్చు, ఖండనలు కావచ్చు, ఏమైనా కూడా విషయపరంగానే కానీ వ్యక్తిగతమైన దూషణలు కాదు. ఎందుకంటే మనమందరము ఒకటే. మనమందరము ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న దుర్మార్గులను ఏరిపారడానికి పోరాటం చేయాలి కానీ మనలో మనమే కలిగించుకోవడానికి కాదు. దాని వలన వేరే వాళ్ళకు కూడా మనం లోకు అవుతాం. విషయపరంగా, సిద్ధాంతపరంగా ఏమైనా ఉంటే అవి మన వాళ్ళే అయినా సరే వక్రీకరించి చెప్తున్నప్పుడు ఆ విషయాన్ని మాట్లాడటంలో తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోవడము, నన్ను అన్నారు, నన్నే అన్నారు, నాకు క్షమాపణలు చెప్పాలి, ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక సాధనను పాడు చేస్తాయి, మనకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. నేనైతే ఇలాంటి విషయాల గురించి వీడియోస్ చేయదలుచుకోలేదు. అవతల వాళ్ళు వీడియోస్ చేసి నన్ను తిట్టినా వారు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి అవన్నీ నేను ఆశీర్వచనంగానే భావిస్తాను. అలా అని ఎలా పడితే అలా మాట్లాడుతుంటే మాత్రము నాకు కూడా వీడియోస్ చేయక తప్పదు. ఎందుకంటే ఒక ఆడపిల్లని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదు కదండి. కాబట్టి దాన్ని ఖండించాలి. ఏదేమైనా కూడా అందరూ నా వాళ్ళే, అందరూ ఆ శ్రీహరి సంతానమే. కాబట్టి ఫాలోవర్స్, నెటిజన్స్ కూడా వదిలేయండి. దయచేసి అక్కడ కూడా ఏ విధంగానూ వాళ్ళని వ్యతిరేకిస్తూ కామెంట్స్ పెట్టకండి, మన ఛానల్లోనూ పెట్టకండి. మనందరము ప్రేమపూర్వకంగా కలిసిపోదాం. అలాగే అవతల వాళ్ళు నన్ను తిట్టినా, విమర్శించినా, వాళ్ళకి ఏదైనా ఆపద అవసరం అనుకుంటే ముందు నేనే బయలుదేరుతాను, ముందు నేనే గొంతెత్తుతాను. ఎందుకంటే వ్యక్తిగతమైన ద్వేషం ఏనాడు ఎవ్వరి మీద మాకు లేదు. అలాంటి భగవద్గీతకు విరుద్ధం కూడా. అలాగే ఇంకొక విషయం అండి, నేను కొన్ని కామెంట్స్ చూశాను వేరే ఛానల్లో. ఈ దొంగ సేవ సత్యభామతోటి ఘనపాటి గారు కూడా చేరిపోయారు. ఈ విధంగా నీచంగా ఉన్నాయి కామెంట్స్. దొంగ సేవ అంటే గోవింద సేవ అని అర్థం. ఓకే, నన్ను తిట్టాలి అనుకున్న వాళ్ళు, నా మీద కోపం ఉన్న వాళ్ళు మీ ఇష్టం, మీరు తిట్టుకోవచ్చు. ఎక్కడైనా తిట్టుకోండి, ఏ ఛానల్లోకి వెళ్ళైనా తిట్టుకోండి, నేను అభ్యంతరం చెప్పను. దయచేసి నా మీద నా కోపంతో ఒక వేద పండితుడు, మహావిద్వాంసుడు ఘనపాటి గారి పేరు జోడించి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి. మీరు నిజంగా హిందువులైతే ఇలాగా మతోన్మాదులు చేసే విధంగా పిచ్చి పిచ్చి కామెంట్లు మీరు పెట్టకండి. ఘనపాటి గారు నాకు అన్నగారి వంటి వారు, వేద పండితుడు కాబట్టి నాకు తండ్రి వంటి వారు. నేను ఎప్పుడూ కూడా వారికి, వేద పండితులందరికీ కూడా విధేయురాలిని. కాబట్టి వారి జోలికి ఎవరు వచ్చినా నేను ఒప్పుకోను. నేనే కాదు, మనం ఎవరో ఒప్పుకోకూడదు. వారిని అగౌరవపరిస్తే మనల్ని అగౌరవపరిచినట్లే గుర్తుంచుకోవాలి. శ్రీనివాస పరబ్రహ్మణే నమః.